తోటపల్లి గూడూరు మండలం కోడూరు గురుకుల పాఠశాలలో సుమారు 100 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు అస్తవ్యస్తంగా గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ మండల నాయకులు ఈపూరు లక్ష్మయ్య, మారుబోయిన రాజా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్తేరమ్మతో మాట్లాడి ఏ విధంగా జరిగిందని తెలుసుకున్నారు. ఎస్తేరమ్మ ఇద్దరు పిల్లలకు ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి వామిటింగ్స్ మోషన్స్ అయ్యాయని చెప్పారు. కానీ వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని, అదే విధంగా బయట ఈ విషయం తెలుసుకొని వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులని విచారించగా పిల్లలు సుమారు 100 మందికి వాంతులు మోషన్స్ అయ్యాయని చెప్పడం జరిగింది. వదిలేశారంటే పేరెంట్స్ మీద భరోసా ఏదైనా జరిగితే చెప్తారు పిల్లలు నిన్నటి రోజు మనం గురుకుల పాఠశాల కోడూరు చిన్నపిల్లలకి మోషన్స్ వాంతులు అవుతున్నాయని చెప్పేసి టీవీలో స్క్రోలింగ్ చూసాం. 30 మంది అస్తవ్యస్తత, అందరికీ వాంతులు మోషన్స్ అవుతున్నాయి. ఇక్కడ ప్రిన్సిపల్ ఎస్తేరమ్మ గారు వాళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదని చెప్పేసి మనం బయట టీవీ న్యూస్లో చూడటం, అదేవిధంగా సిపిఎం పార్టీగా మనం ఈ మండలం నుంచి వచ్చి ఈ యొక్క గురుకుల పాఠశాలని పిల్లలతో మాట్లాడటం జరిగింది. వాస్తవాల్లోకి వెళ్ళేసరికి గత ఆదివారం ఫ్రెండ్షిప్ డే రోజు నుంచి పిల్లలందరికీ కలుషిత ఆహారం వలన, లేకపోతే కలుషిత నీరు వలన పిల్లలందరూ అస్వస్థతకు గురయ్యి ఆ రోజు నుంచి ఆరోగ్యాలు బాగలేవు. కానీ ఈరోజు మేడం గారిని అడిగితే ఏం చెప్తున్నారంటే, లేదండి నిన్నటి నుంచేనో 2 పిల్లలకేనో 3 పిల్లలకేనో కవర్ చేస్తున్నారు మేడం. ఈరోజు పిల్లల్ని అడిగే పరిస్థితిలో చాలామంది చెబుతున్నారు, అంకుల్ సుమారు 90-100 మందికి ఇలా జరిగింది. కానీ వీళ్ళు వాస్తవాలు ఎందుకు దాస్తున్నారనేది తెలియట్లేదు. బయట పిల్లల తల్లిదండ్రులు ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎంతో నమ్మకంగా గురుకులాల్లో పిల్లల్ని బాగా చూసుకుంటారనే ఒక ఉద్దేశంతో తండ్రులు తల్లులు ఇక్కడ పిల్లల్ని వదిలేసి వాళ్ళ బాధ్యతగా చూసుకోవాలనే ఆలోచనతో ఇక్కడ చేర్చిపోతూ ఉంటారు. కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి మేడం గారు సుమారు ఆదివారం నుంచి ఈరోజు శుక్రవారం 5 రోజుల నుంచి పిల్లలు ఆ విధంగా ఉంటే నిన్నటి రాత్రి జీజీహెచ్ పెద్ద హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. కానీ ఎందుకు ఇంత గోప్యంగా చేస్తున్నారు? మెడికల్ అధికారులు లేరా? మెడికల్ ఆఫీసర్లు లేరా? ఈ మండలానికి సంబంధించిన మెడికల్ కిట్లు లేవా? ఎందుకు ఈ విధంగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు? భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే సిపిఎం పార్టీగా మేము ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. Yeah.